కిషన్ రెడ్డి గారు ఏదో దొరికిన బిస్కెట్ దొరికినట్టు ఆయనకి కేంద్రంలో కేంద్ర పదవి రావడం, మంత్రివర్గం రావడం, కానీ ఎవరికి కూడా కనిపించకపోవడం అది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. అతను ఎవరికి కనిపించడు, ఓన్లీ ఓట్ల సమయంలో వస్తాడు, మళ్ళీ ఎప్పుడు కూడా కనిపించడం అసలు అంబర్పేటలో కూడా ఎక్కడ కూడా ఆయన నియోజకవర్గంలోనే ఆయన ఒక్క రూపాయి పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఎక్సలెంట్ డిసిజన్ తీసుకున్నారు మన ప్రభుత్వం. కేసీఆర్ గారు పచ్చన్న గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. ఆయనని చాలా మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. ఇప్పుడున్న ఈ రెండు మూతుల పాము లాంటి నాగేందర్ గారిని ఓడించే విధంగా మేము ఎల్లవేళలా రాత్రి పగలు కష్టపడి మరీ పచ్చన్న గారిని గెలిపించే బాధ్యత మాది. పచ్చన్న గారిని గెలిపిస్తాం, తప్పనిసరిగా పచ్చన్ననే ఎంపీగా చూసే బాధ్యత మాది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పచ్చన్న. అయితే కిషన్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఏం చేయలేదంటారా? తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కేంద్రం నుంచి ఆయనకి పార్లమెంట్ ఎంపీ సభ్యునిగా 5 కోట్ల రూపాయలు వస్తే 5 కోట్ల రూపాయలు 1 లక్ష రూపాయలు కూడా ఏ నియోజకవర్గంలో పెట్టలేదు. ఆయన కమిషన్ల కోసం ఆయన ఎంపీగా ఉండే ఆయన ఫండ్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు దేశంలో. ఆయన మన దేశంలో పెట్టింది, మన రాష్ట్రంలో పెట్టిందే లేదు 1 రూపాయి కూడా. ఆయన ఒక బ్రిడ్జ్ కానీ ఒకటి శాంక్షన్ చేసింది లేదు, ఒక గ్యాస్ది కూడా కానీ ఏదైనా కానీ ఒక అభివృద్ధి కూడా లేదు. ప్రతి ఒక్క పబ్లిక్ని పట్టుకుంటే గల్లీ అడిగితే కూడా చెప్తారు, ఇంటికి వెళ్ళి చెప్తారు. ఆయన ఈ ఒక్క పబ్లిక్ కూడా చూసింది లేదు అసలు. పచ్చన్న గారు మనకు రాత్రింబవలు మనకు అందుబాటులో ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మనం పచ్చన్నగా గెలిపించుకోవాలి, పచ్చన్న గెలిపించుకుంటే మనకు అభివృద్ధి ఉంటుంది, మన కేంద్రంలో కూడా మనకు బలం ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారు ఏదో దొరికిన బిస్కెట్ దొరికినట్టు ఆయనకి కేంద్రంలో కేంద్ర పదవి రావడం, మంత్రివర్గం రావడం, కానీ ఎవరికి కూడా కనిపించకపోవడం అది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. అతను ఎవరికి కనిపించడు, ఓన్లీ ఓట్ల సమయంలో వస్తాడు, మళ్ళీ ఎప్పుడు కూడా కనిపించడం అసలు అంబర్పేటలో కూడా ఎక్కడ కూడా ఆయన నియోజకవర్గంలోనే ఆయన 1 రూపాయి పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఎక్సలెంట్ డిసిజన్ తీసుకున్నారు మన ప్రభుత్వం. కేసీఆర్ గారు పచ్చన్న గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. ఆయనని చాలా మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. ఇప్పుడున్న ఈ రెండు మూతుల పాము లాంటి నాగేందర్ గారిని ఓడించే విధంగా మేము ఎల్లవేళలా రాత్రి పగలు కష్టపడి మరీ పచ్చన్న గారిని గెలిపించే బాధ్యత మాది. పచ్చన్న గారిని గెలిపిస్తాం, తప్పనిసరిగా పచ్చన్ననే ఎంపీగా చూసే బాధ్యత మాది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పచ్చన్న. అయితే కిషన్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఏం చేయలేదంటారా? తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కేంద్రం నుంచి ఆయనకి పార్లమెంట్ ఎంపీ సభ్యునిగా 5 కోట్ల రూపాయలు వస్తే 5 కోట్ల రూపాయలు 1 లక్ష రూపాయలు కూడా ఏ నియోజకవర్గంలో పెట్టలేదు. ఆయన కమిషన్ల కోసం ఆయన ఎంపీగా ఉండే ఆయన ఫండ్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు దేశంలో. ఆయన మన దేశంలో పెట్టింది, మన రాష్ట్రంలో పెట్టిందే లేదు 1 రూపాయి కూడా. ఆయన ఒక బ్రిడ్జ్ కానీ ఒకటి శాంక్షన్ చేసింది లేదు, ఒక గ్యాస్ది కూడా కానీ ఏదైనా కానీ ఒక అభివృద్ధి కూడా లేదు. ప్రతి ఒక్క పబ్లిక్ని పట్టుకుంటే గల్లీ అడిగితే కూడా చెప్తారు, ఇంటికి వెళ్ళి చెప్తారు. ఆయన ఈ ఒక్క పబ్లిక్ కూడా చూసింది లేదు అసలు. పచ్చన్న గారు మనకు రాత్రింబవలు మనకు అందుబాటులో ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మనం పచ్చన్నగా గెలిపించుకోవాలి, పచ్చన్న గెలిపించుకుంటే మనకు అభివృద్ధి ఉంటుంది, మన కేంద్రంలో కూడా మనకు బలం ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం.